వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. అవినీతిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ భాగస్వాములు, కాళేశ్వరంపై ఏం చర్యలు తీసుకున్నారన్న మోదీ. రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది, ఎన్డీఏ కూటమిని ఓడించడమే తమ లక్ష్యమన్న కోమటిరెడ్డి. దమ్ముంటే చంచల్గూడకు రా, రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. టీడీపీ కూటమి వైసీపీని విమర్శించడమే పనిగా పెట్టుకుంది, పేదల కోసం జగన్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్న పోసాని. తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు, ఎండ నుంచి ఉపశమనం. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓవైపు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా ఇరు పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచార సందర్భంగా ఇరు వర్గాల పార్టీల నాయకులు ఎదురెదురు పడడంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిని చూసి మరొకరు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించి పక్కకు తప్పించారు. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓవైపు బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా ఇరు పార్టీ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచార సందర్భంగా ఇరు వర్గాల పార్టీల నాయకులు ఎదురెదురు పడడంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఒకరిని చూసి మరొకరు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించి పక్కకు తప్పించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్న హామీ నెరవేరిందా అని ప్రశ్నించారు. వరంగల్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు ప్రధాని మోదీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి దాన్ని ఆగస్టు 15 వరకు మార్చారని విమర్శించారు. ఇది మాట తప్పడం కాదా అని ప్రశ్నించారు. ఓవైపు వెములవాడ రాజన్న మీద ఒట్టు పెడుతున్నారు, మరోవైపు సనాతన ధర్మాన్ని తిడుతున్నారని విమర్శించారు. कांग्रेस ने तेलंगाना आंदोलन में बलिदान देने वालों के परिवार को पेंशन देने का वादा किया था। कभी भी वो वादा पूरा किया क्या? कांग्रेस ने 250 स्क्वायर यार्ड जमीन देने के लिए कहा था। आप बताइए, जमीन मिली क्या? कांग्रेस ने महिलाओं को हर महीने 2500 रुपीज देने का वादा किया था। आज तक यहाँ की महिला इसका इंतजार कर रही है। यहाँ तेलंगाना में पावर कट इतने ज्यादा बढ़ गए हैं कि लोगों का जीना मुश्किल हो गया है। ऐसी विश्वासघाती कांग्रेस क्या आपका भला कर सकती है? कांग्रेस ने कांग्रेस झूठ की कितनी बड़ी मास्टर है, तेलंगाना से बेहतर कौन जानेगा? मैं आपसे पूछता हूं, कांग्रेस ने अपनी सबसे बड़ी नेता के जन्मदिन से पहले किसानों का कर्ज माफ करने का वादा किया था। इन्होंने झूठ बोला कि नहीं बोला? अब ये लोग 15 अगस्त तक अपने वादे टाल रहे हैं, क्या कि लोकसभा का चुनाव खत्म हो जाए फिर वो हाथ ऊपर कर दे। क्या ये आपसे धोखा नहीं है? आपकी भावनाओं का अपमान नहीं है? ये लोग वेमुलावाड़ा के भगवान राजन्ना की सौगंध खा रहे थे और ये तो सनातन को गाली देने वाले लोग हैं। सनातन को गाली देने वालों की सौगंध, इसका कोई भरोसा कर सकता है क्या? कांग्रेस झूठ की कितनी बड़ी मास्टर है, तेलंगाना से बेहतर कौन जाने। ఒకే దేశం ఒకే విధానం ఉండాలన్నదే మోదీ లక్ష్యమని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించామన్నారు. నరేంద్ర మోదీ మేడ్ ఇన్ ఇండియా అని సోనియా, రాహుల్ ఏ దేశం వారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ పక్కా లోకల్ అని అన్నారు. కాంగ్రెస్ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి గాడిదగుడ్డు భస్మాసుర అస్త్రమని బండి విమర్శించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఎలియాస్ సోనియా మైనో, మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎలియాస్ రాహుల్ విన్సీ ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులో చెప్పు. నా పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి సంబంధించిన పార్టీ. నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ కు సంబంధించిన పార్టీ. నా నరేంద్ర మోడీ పక్కా లోకల్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజం చెప్పాలి, ఎస్, భారత్ లో పుట్టి పెరిగి ఈ భారతదేశం కోసం సర్వస్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి. 10 ఏళ్లు ప్రధానిగా ఉండి రాముడి పేరుతో ఓట్లు అడిగే పరిస్థితికి మోదీ వచ్చారని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మతాల అంశం చర్చకు వచ్చింది అంటే మోదీ ఓటమి అక్కడే బయటపడిందని అన్నారు. మోదీ హయాంలో గ్యాస్ సిలిండర్ ధర 1200కు అయిందన్నారు. క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది, కానీ పెట్రోల్ ధర పెరిగాయని చెప్పారు. లక్షలు కాదు, 15 పైసలు కూడా జన్ధన్ ఖాతాలో పడదలేదని విమర్శించారు. హిందువులు ఓట్లు వస్తాయని, మైనార్టీలను టార్గెట్ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ మూడోసారి ప్రధాని అయితే 2029లో ఎన్నికలు ఉండవని కోమటిరెడ్డి అన్నారు. పక్కన పెట్టి రాముని పేరు మీద ఎక్కడికి వెళ్ళినా కానీ అయోధ్య రామ మందిరం, ఇప్పుడు కూడా నేను వచ్చే ముందు భీమనవాడ మీటింగ్ లో ఉంటే ఆయన చివరి కన్క్లూడింగ్ స్పీచ్ లో చెప్తున్నాడు, అతను మీరు ఇంత మంచి రామాలయం కట్టింది మీ అందరికి సంతోషమేనా అని చెప్తే, అంటే రావణ్ పెడిగి ఓట్లు అడిగే స్టేజ్కి వచ్చిండు. 10 ఏళ్ళు ప్రధానమంత్రి. ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం కానీ ఇవాళ రూపాయి విలువ కూడా 84 రూపాయలు పడిపోయి తిరిగి మన భారతదేశంలో నిరుద్యోగం ప్రపంచంలో బహుశా ఎక్కడ లేకుండొచ్చు. ఇవన్నీ పక్కన పెట్టి మీ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాం, వాళ్ళకు రిజర్వేషన్లు అవసరం లేదు,
అని చెప్పి ప్రజల్ని అందుకనే ఆ పార్టీ అనేది లేదు. అది గాలి బుడిగలాగా వచ్చింది. దళిత ముఖ్యమంత్రి నా మెడ నరుక్కుంటా. ఈయన 6 గ్యారెంటీలు 5 అమలు చేసినాం. ఈయన 13 ఏళ్ళు తల నరుక్కుంటున్నాడు. ఎప్పుడన్నా దళితులు పోయి అందరు దళితుల మీద పడి తల గుంజుకొసుకుంటున్నా అడిగినాం ఏమన్నా మనం? పోది ఆయన పాపానికి ఆయన పోతి అనుకున్నాం మేము. అన్ని వర్గాల మోసం చేసిన ఈ పార్టీ తెలంగాణ ప్రజలు రెండోసారి రైతు బంధు మీద వేసిండు, మొదటిసారి దళిత ముఖ్యమంత్రి వేసిండు. ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తున్నా 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటుందంటే బీఆర్ఎస్ నేత క్రిషాంక్ అరెస్టు అప్రజాస్వామికమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మూసివేతపై ఫేక్ సర్క్యులర్ కేసులో చెంచల్గూడ జైలులో ఉన్న క్రిషాంక్ను కేటీఆర్ కలిశారు. క్రిషాంక్ చేసింది తప్పైతే తాను జైలుకు వెళ్తానని కేటీఆర్ చెప్పారు. సీఎం రేవంత్కు దమ్ముంటే ఆయన పెట్టిన సర్క్యులర్ తమ పార్టీ నేత పెట్టిన సర్క్యులర్ నిపుణుల ముందు పెట్టాలని ఛాలెంజ్ చేశారు. తప్పు చేసిన వారిని జైల్లో పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మొన్నే క్రిషాంక్ గారిని ఒక ఫ్రివలస్ కేసులో, అంటే ఒక పనికిమాలిన కేసులో చేయని తప్పుకు ఇవాళ అరెస్టు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజులుగా వేధిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా, క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే క్రిషాంక్ని విడుదల చేయండి. లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్ తెలుద్దాం, ఏది డూప్లికేట్ ఏది ఫోర్జరీ తెలుద్దాం. ఆ తర్వాత ఎవరు చెంచల్ ఒక ఫాల్స్ కేసులా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం క్రిషాంక్ని, వాట్ మెసేజ్ ఆర్ వి గివింగ్ టు ద పబ్లిక్? నిజంగానే కష్టం ఉన్నోళ్ళు ఇట్లా ఫాల్స్ కేసులనే లోపటేసి ఇన్ని రోజులు పెడుతున్నారంటే ఎవరన్నా జ్యుడిషియరీకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఐ రిక్వెస్ట్ ద జ్యుడిషియరీ టు కైండ్లీ, యూ ఆర్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్, వీ హ్యావ్ ఫుల్ ట్రస్ట్, ఫుల్ ఫేత్. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయమన్నారు పీసీసీ మాజీ అధ్యక్షుడు రాజమండ్రి ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన ఆయన ప్రధాని మోదీ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీరును తప్పుబట్టారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక అపవిత్ర కలయిక అంటూ మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ ప్రధాని కావడం తథ్యమంటూ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్తోనే పేద ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు మంత్రి సీతక్క. నిర్మల్ పట్టణంలోని పేటెస్సీ కాలనీలో ఇంటింటా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీలోని ప్రతి ఇంటికి తిరుగుతూ కాంగ్రెస్కి ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ, వేణుగోపాలాచారి, శ్రీహరిరావు తదితరులు ఉన్నారు. కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలో టీడీపీకి రోజురోజుకి ప్రజాదరణ పెరుగుతుందన్నారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ సోదరిమణులు. షిబ్యాల గ్రామంలో ప్రజలు తమను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ బ్రహ్మరథం పట్టారన్నారు. ఏ ఒక్క గడపకు వెళ్లినా ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో సైకిల్ గుర్తుపై ఓటు వేసి రాంప్రసాద్ రెడ్డిని, కిరణ్ కుమార్ రెడ్డికి ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంపై అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి జగన్ గెలిస్తే ఏపీ సర్వనాశనం అవుతుందన్నారు. అలాగే అనంతపురంలో వెంకట్రామరెడ్డి గెలిస్తే నగరం ఇంకా ఆగమవుతుందన్నారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి 4 సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట్రామరెడ్డి చేసిన అభివృద్ధి ఇదేనా అని నిలదీశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన అనంతపురం నగరంలోని 6వ డివిజన్లో పర్యటించారు. లోతు నీళ్లు నిల్చొని ఉన్నాయి. 20 నిమిషాలు వర్షానికే ఎంత ఉంటే వర్షాకాలంలో రోజులు తరబడి వస్తూ ఉంటుంది. అది ఇంకా ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవాలి. గత 5 ఏళ్లలో కింద క్యాన్వాస్ చేసినప్పుడు నేను వచ్చిన 3 నెలల లోపలే
అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తానని చెప్పాడు. కనీసం దాన్ని దాఖలా ఎక్కడెక్కడ మొదలు పెట్టిన దాఖలాలు కానీ లేవు. లాస్ట్ టైం ప్రచారం చేసేటప్పుడు నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చివ్వలేకపోతే నెక్స్ట్ టైం నేను కంటెస్ట్ చేయను, ఎమ్మెల్యేగా ఉండను అని చెప్పాడు. కానీ ఏ మొహం పెట్టుకొని ఈరోజు ఓట్లు అడుగుతున్నాడో అనంత వెంకటరామరెడ్డి గారు అర్థం కాదు. మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి మంజుల సిద్దిపేట పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పువ్వు గుర్తుకు ఓటు వేసి బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే నాయకుడు మోదీ అని అన్నారు. 140 కోట్ల మంది ప్రజలను తన కుటుంబంగా భావించి అందరి కోసం పనిచేస్తున్నారని చెప్పారు. 3వసారి మోదీని ప్రధానిగా గెలిపించుకొని దేశాన్ని ఇంకా అభివృద్ధి చేసుకుందామని ఆమె పిలుపునిచ్చారు.